మా బామ్మడిది శ్రీరాములు అని ఫోన్ చేసింది. నువ్వు రాజీనామా చేస్తే ఒరిగేదేం లేదు, అరిగేలేదు, ఏం పీకింది లేదు, నువ్వు రాజీనామా చేశారు అన్నారు. నేను కాదురా, నాకు లేని రాజకీయమో నీకెందుకురా, నువ్వు కూడా ఇంట్లో కూర్చోవాలి కదా, నన్నే సస్పెండ్ చేశారు వాళ్ళు, నిన్న రాజీనామా చేసినాను, ఇంకా మీరు తిరుగుతావంటే నాకు ఏం మర్యాద ఉంటుందని చెప్పిన. నేను తిరిగేది ఇట్లే, నేను చేసేది ఇట్లే, ఏం పీకుతావు అని చెప్పి నాకు రెచ్చగొట్టాడు. ఇంటికి పోయినా, ఇంటికి పోయి తలుపు కొట్టినా, తలుపు తీశాడు, గొడవ పడినాడు, కొట్టినాడు దాన్ని. నిన్ను చంపితే కూడా ఎవడు అడుగుతాడు, నీకు దిక్కేవాడు, మాకు యుగంధర్ ఉన్నాడు, నన్ను నాగేంద్ర అనేవాడిని, మా ఇద్దరికి ఏం పీకలేవు నువ్వు. ఆ వార్డులో నేను ఇన్ఛార్జ్ ఉండే వార్డు, అది 15 లక్షలు ఖర్చు పెట్టుకుని ఓడిపోయినా ఎలక్షన్ టైంలో నన్ను దూరం పెట్టి ఈ ఇద్దరు వ్యక్తులు దాంట్లో ఎంటర్ అయ్యి దాంట్లో డబ్బులన్నీ తింటూ అవమాన పాలు చేస్తూ నన్ను అనేక రకాలుగా హింసించి నిన్న రాత్రి వాడు చాకు తీసుకుని దాడి చేయడానికి వచ్చాడు. ఆ దాడిలో గొంతుకు తగిలే చాకు చెయ్యి అడ్డం పెడితే చెయ్యికి తగింది, అన్నీ రక్తగాయాలైనవి. ఇక్కడ భుజం కూడా నొప్పి పెడుతుంది, ఏమో ఫ్రాక్చర్ అయింది అని తెలియదు. నిన్న రాత్రి నేను స్టేషన్కి వెళ్ళాను, స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాసినాను, ఎఫ్ఐఆర్ కాలే, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను. పోలీసులు కూడా నిర్లక్ష్యం, అసలు నాకు హాస్పిటల్ పిలుచుకొచ్చింది లేదు, అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చర్యలు తీసుకునేది లేదు, కనీసం ఆయన పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టింది లేదు. ఏమంటే వాళ్ళకి ధైర్యం ఉంది, యుగంధర్ అనే వ్యక్తి మాకున్నాడు అని చెప్పి మా వాళ్ళకి ధీమా ఉంది. మరి ఈ మా సొంత బంధువులతోటే ఆయన దాడి చేపిస్తున్నాడు. గంగొండి శ్రీరాములు ఆయన వెనక కుట్టారేణుకు గారి స్వయాన అన్న సోదరుడు. ఆయన ఈ నియోజకవర్గం బాధ్యతలు మొత్తం ఆయనే తీసుకుని నడుపుతా ఉన్నాడు. ఆయన నా మీద ఎప్పటి నుంచో కక్ష కట్టినాడు. ఆ కక్షల రూపంలో భాగంగానే ఈరోజు సొంత బామ్మరితోటి నా మీద దాడి చేయించడం జరిగింది. ఇంకా రాను ఎవరితో రెచ్చగొడతాడో, ఇంకెవరు దాడులు చేస్తారో. నేను మొన్ననే చెప్పిన, రిజైన్ చేసిన రోజే నాకు ప్రాణహాని ఉందండి, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడైనా పట్టించుకుని నాకు రక్షణ కల్పించాలని చెప్పి పోలీసులు వేడుకుంటున్నా. కంప్లైంట్ నిన్న రాత్రి ఇచ్చిన. నిన్న రాత్రి ఏమో అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళానని ఎంత మొత్తుకున్నా వినలే పోలీసులు. ఇక్కడ వస్తే ఏదో అంతా రచ్చ అయిపోతుందని ఏమో మరి నన్ను తీసుకెళ్ళి ఇంట్లో బంధించారు. రాత్రి బంధిస్తే ఇప్పుడు పొద్దున్నే లేచి నేను స్వయంగా ఒక్కడనే వచ్చిన. వైసీపీకి రాజీనామా చేసిండు. వాళ్ళ విధి విధానాలు నాకు నచ్చలే. వాళ్ళు నిన్నమన్న వచ్చినారు. మా ఎమ్మెల్యే చరిత్ర మేము పనిచేసిన 20 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నా, ఎక్కడ మచ్చ లేకుండా చెన్నకేశ్వర రెడ్డితో 20 ఏళ్ళు పనిచేసిన. వీళ్ళు వచ్చి 2 నెలల్లో వచ్చి నాకు అది ఉంది, ఇది ఉంది, చెడ్డ పేరు ఉంది, డబ్బుల్లో తెలుగుదేశం వాళ్ళతో డబ్బులు తిన్నావు అని అనేక ఆరోపణలు నచ్చగా ఇంకా వీళ్ళు చంపేస్తారేమో అనే ఆలోచనతో పార్టీ నుంచి వచ్చిన. మీకు అందరికీ తెలుసు, అది నిన్న లేక మొన్న జరిగింది. అది కర్నూలు పోయి ఇచ్చి వచ్చిన నేను రాజీనామా. ఆ రాజీనామా ఫలితమే ఈరోజు నా మీద దాడి. ఇంకా ఎన్ని దాడులు జరుగుతాయో మరి. అలాంటి ఏమి టీడీపీ పోదలుచుకోలేదు, టీడీపీ వాళ్ళు నన్ను అడగలేదు, నేను వస్తానని చెప్పలేదు. నా రక్తం వైఎస్ఆర్సీపీ.